నాయకత్వం వర్దిల్లాలి. వస్తుండ అనే కూసుకుంటా ఆయన ఇదేనా బీజేపీ దాని కలర్ వేసినది. కాంగ్రెస్ వాళ్ళు చిన్న కట్టినట్టుగా అది కట్టినప్పుడు ఫస్ట్ అది కట్టాకనే ఇది బీజేపీ వాళ్ళు కట్టారు. అప్పుడు టీఆర్ఎస్ యాడ్ ఉంది బీజేపీ ఉన్నప్పుడు. సరేనా పెద్ద. ఇప్పుడు ఒక నిమిషం, కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చూసినాం, కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఎవరు బెటర్ అని చెప్తావే? ఎవరు బెటర్ ఏముంది, ఆడు 10 ఏళ్ళు అయినా రేషన్ కార్డు ఇయ్యడా, ఈడు మాపు చేస్తాను ఈడు మాపు చేయడా, నమ్మదా అంతే. అంతా ఆయన సొంతానికి తెలంగాణ అని పేరు పెట్టుకోండు. 10 ఏళ్ళు ఆయన బిడ్డ కొడుకు, ఆయన కొడుకు బిడ్డ ఏమో అమెరికాలో ఉన్నాడు. ఆర్ఎస్ రావు ఆయనకి ఎంత పోయినా, నాకైతే 5 ఎకరాలు ఎక్కువ ఉంది ఆయనకి. ఇప్పుడు ఆయనకి 100 ఎకరాలు. మళ్ళీ ఇంకా వేరే వాడు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ కావాలన్నోడు ఒక్కనికన్నా ఆడు బాగుపడ్డా. మళ్ళీ అంతా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం పోర్లకే మంచిగా మంత్రి పదవులు ఇచ్చిండు, వాళ్ళు బాగుపడ్డారు. పెద్దోడినే చూసుకుంటాడు కానీ చోటు బక్కోడిని రోడ్డు మీదకి ఎక్కిండు, మరి ఎట్లా అనేది చూసిండా లేదు. తడకసాసిన మళ్ళా చూడు అది ఆడు తీర్మానం మళ్ళీ బీసీ అంటాడు, అని బీసీ వచ్చావు. ఆ 10 ఏళ్ళు రాదా, ఇప్పుడు బీసీ అంటుంది. ఆమె కవిత వచ్చి రోడ్డు మీదకి వచ్చాం, ఇప్పుడు వచ్చిందా కొట్టేగా ఆడాస్తుంటాడు. ఆడు చాయకు పాసేలు లేనివాడు వాడు విమానం ఎక్కిపోతుండు ఆ మీటింగ్ కు. మరి ఆడు ఓడు సంపాదించుడేలా. అదే ఇప్పుడు ఇది మునుగోడు కిందకి వస్తుందా? అంత మునుగోడు సౌటుపల్లి దాకా. ఇప్పుడు ఇది ఎవరు? కొంపల్లి మునుగోడు నియోజకవర్గం. ఇక ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి వచ్చిపోతున్నానే వస్తుడు. ఆడేందుకు వాడు ఆయనకి ఒకటే పిచ్చి పట్టింది, నాకు మంత్రి పదవి ఇచ్చాడు రాడా, నాకు రాదా రాదా, ఆయనకు ఒక పిచ్చి. ఇక ఆడేమో ఇక్కడ ఎంపీ గెలిపిస్తే ఇస్తామని ఆడు తక్కువ. అది రేవంత్ రెడ్డి ఆడు సర్కాసులో పోయాడు, ఆడు సర్కాసులో పోయాడు. అయితే ముంచుడు అత్యాశల వ్యక్తి. 2 లక్షలు చేస్తానే. ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? రైతు బంధు వచ్చిందా? రుణమాఫీ అయిందా? ఎందుకు? ఏమో మరి ఎందువల్ల నాకైతే ఎందుకు కాలేదే? రుణమాఫీ కాలేదు, రైతు బంధు వచ్చిపోతున్నా. మీ రాజగోపాల్ రెడ్డి వచ్చిపోతుండా? వచ్చిండా? ఏం పని మీద వచ్చిండు? ఏం పని మీద వచ్చిండే? మీటింగ్ నడుము వచ్చాడు. మోకారా సార్ అయితే చూపిస్తాను దోవలు కలిసి మేము ఆర్డర్ చేస్తున్నాం. ఆ దోవలు వాళ్ళ గురించి అవతల కలుపు. మంత్రి పదవి అడుగుతున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్నట్టుగా. మంత్రి పదవి సరే మంచిది. మంత్రి పదవి ఇస్తాడా? అదే ఇప్పుడు అయినా మొన్న పిల్లలకు 189 మందికి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు 15,000, 10,000, 7,000 ఇచ్చిండటగా. 189 మంది స్కూల్ పిల్లలకి తెలియదా? ఇప్పుడు మంచోడేనా ఇబ్బంది పెడతాడు ఏమన్నా రాజగోపాల్ రెడ్డి? మనిషి మంచోడే కానీ మాకైతే ఏం పని చేయలేదు. బడి కట్టించాడు. కట్టించిన బడి అంటే ఆయన సొంత ఆయన కట్టించాడు. ఇప్పుడు ఎవరికైనా ఆపద ఉంటే పైసలు కూడా ఇచ్చిపోతాడ, నిజమేనా? హాస్పిటల్లో మా కాళ్ళు అక్కడక్కడ ఇచ్చినాడు కానీ మా కాళ్ళు ఎక్కడ హాస్పిటల్ మరి అయిపోయా. మరి మన కాడ ఇయ్యలేదు. అక్కడ ఏ పార్టీలో తిరుగుతావు నువ్వు? ఏ పార్టీలో తిరుగుతావు? ఏ పార్టీ అంటే ఆ పార్టీకి. అన్ని పార్టీలా? మీరే పార్టీ? మీ పెద్ద
మీదే ఆయన టీఆర్ఎస్ ఈ మా ముగ్గురు కాంగ్రెస్ ఉండే మన దాకా టీఆర్ఎస్ లో పోదామని ఇప్పుడు చూస్తున్నాం కానీ మరి టీఆర్ఎస్ లో పోతారా ఏం చేయం మరి ఆడనే రైతు బంధు పైసలు ఇంకుందా టీఆర్ఎస్ పార్టీ ఉందా జెండా పోద్ది అయితే జెండా ఎక్కడ పోద్ది వాళ్ళు కొట్లాడుతారు వాళ్ళ బిడ్డే కొడుకు తల్లిగోళ్ళకు తండ్రి బిడ్డకు ఎవరికో అయితేనే కానీ రేవంత్ రెడ్డి ఊపుకుంటా ఎలక్షన్ల ముందు లోపడేయడా అందరినీ కాదే 10 ఏళ్ళు వాళ్ళే దోపిడీ చేసి అని చెప్పి నువ్వు అన్నావు అన్న చదువు రాదు కానీ సార్ మీరు ఎక్కడికి పంపించవచ్చు హైదరాబాద్ పార్టీ కాదే సర్వే మీడియానే సర్వే చేస్తున్నాము పబ్లిక్ ఇప్పుడు నేను ఇట్లా సింపుల్ వచ్చి అడుగుతానే మీరు మీ వాస్తవాలు ఏందో చెప్తారు నిజాలు చెప్తారు అదే నీ దగ్గర వచ్చి కెమెరా ఇచ్చి మైక్ తెచ్చి పెడతారు అన్ని ఏం చెప్తావే నీ పార్టీకి అవునా అప్పటికప్పటికే అంటారు అప్పటికప్పుడు ఆయన బీజేపీ ఉందా అన్నాడు బీజేపీ వాళ్ళురా బీజేపీ అంటే పైసలు పెట్టుకుంటది ఇలా పైసలు పెడితే మన రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు వచ్చాక ఓట్లు 95 ఓట్లు అది ఆయన కోసం వేసిన ఓట్లే కానీ బీజేపీ కోసం పడ్డ ఓట్లానే అరే ఎటుడు అంటే ఇప్పుడు అసెంబ్లీలో 10 మంది వచ్చింది అనుకో లాగుతారుగా అయినా బీజేపీకి అధికారం అవసరం లేనట్టే ఉంటది కానీ పార్టీ అయితే ఉండదు ఇంకా నయం కానీ ఇప్పుడు మీ పార్టీ పైన బాగానే వ్యతిరేకత తిరుగుకుంటూ వస్తున్నా కదా బాగానే వ్యతిరేకత వచ్చింది మరి మీ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన మళ్ళీ వస్తారా మీరు మళ్ళీ వస్తారా అధికారం సోనియా గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళందరూ రాజవేలి మధ్య అక్కడేమో అటు కాలువ ఇస్తే ఆధార్కి ఇచ్చిండు బెల్ట్ షాపులు బంద్ అయినాయి బెల్ట్ షాపులు బంద్ ఏ ఉన్నాయి అంతా మాకు ఒకే అయిపోతూనే ఉంది ఫుల్లా కాదు రాజగోపాల్ రెడ్డి బంద్ చేస్తున్నా బెల్ట్ షాప్ బంద్ చేస్తాడు రెడ్డి గెలిచినంత మాత్రమే కానీ మా గ్రామానికి అయితే ఏం ఉపయోగం చేయలేదు మేమేం బాగుపడలేదు మరి నేనేం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వేం చెప్తున్నావే ఈయన చెప్పింది కూడా పొరపాటు కాలువ అటు వరకు తీసేసి మళ్ళీ కొత్తది కట్టింది వార్డ్ నెంబరా వార్డ్ నెంబర్ వేసామనే చెప్తాం పొరపాటు అని చెప్పాలి నువ్వు చెప్పింది ఏమున్నది మోదీ కట్టిండు ఈ జనానికి పడిపడక ఏం చేసిందంటే వాళ్ళ కూడుకుంటు నీళ్ళు రానిస్తారు పట్ట ఉందట ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో ఆ రోడ్డు వాళ్ళకి వచ్చి మోదీ కట్టిరు ఆడ కట్టలు పోసారు సరే మన అన్నాడు కట్టించిపోతాడు కలకూట సింగ్ రెడ్డి చెప్పిండు గోపాల్ రెడ్డి చెప్పి ఎమ్మెల్యే సార్ నేను కట్టిస్తా మోదీ డైరెక్ట్ మీకు ఆడ తీపిస్తాను ఆడ మోదీకి ఆడ అది తీసేస్తలేదు అది అడుగురు పోయి కలుగురు అదే మరి వీళ్ళందరూ తీసుకుని కలిసి అది వేపిస్తాడుగా రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయిర్రే అందరు పోయి ఆయన వచ్చాడు మన ఇడికే చూదురా మరి మోరికి దోమలు ఈగలు కానీ మేము ఎండ వస్తున్నాము ఆయన ఏమన్నాడు వేపిస్తాడా నేను చేపిస్తా పోరు నాకు అడిగిరా ఇందిరమ్మ ఎన్ని ఇచ్చిరా ఇందిరమ్మ ఇచ్చిరేమన్నా
23 ఇళ్ళే వచ్చాయి. పార్టీ అంటావు కాంగ్రెస్ పార్టీ అంటావు నాకు తెలియదు. ఇల్లు ఇచ్చిన ఊరికో పేదోనికి భూమి లేనికి ఇచ్చిరట. మరి ఎవడు కట్టుకుంటాడో ఎవడు పోతాడు. కట్టినగా కులానికి 4 3 ఇచ్చారు. ఇల్లు కట్టుకుంటారు మరి అయ్యి వస్తేనే కట్టుకుంటారా ఇల్లు సొంతం డబ్బుతో కట్టుకుంటారా ఎట్లా అనేది మనకైతే తెలియదు. ఎటు పోతే ఎవరు వస్తుంది ఇంకా చల్మెడ నారాయణపురం చోటుపల్లి పక్క పోతుంది కానీ కట్టుపల్లి వస్తుంది. కట్టుపల్లి నుంచి చౌటుపల్లికి వస్తుంది మళ్ళా పెద్ద మనిషి అయిపోయి మళ్ళా ఆయన కాంగ్రెస్ అట్లా వస్తాయన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారంట కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదంట మోరీ వేసిరంట మోరీ నీళ్ళు లీక్ అవుతున్నాయంట రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారంట తెలుగుదేశం ఉన్నప్పుడు వార్డు నెంబర్ ఉన్నప్పుడు వేయించాడంట. 15 ఏళ్ల కింది అది కుడతా మళ్ళీ తెలుగుదేశం ఎక్కడ పోయి రాజగోపాల్ రెడ్డి అడిగింది రోడ్డు వాళ్ళకి వచ్చి చక్క కూడలు కల్పిస్తుంది అన్నాడు. అవును చిన్నగా మాట్లాడరాదు ఆయనతోనే పట్టుబడుతుంది. నువ్వే మూడో మాట్లాడ అంతే పడుతుంది అందులో చిన్నగా మాట్లాడదు ఖచ్చితంగా మాట్లాడు. 2 ఏళ్ళలో రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండే 2 ఏళ్ళు అయింది నాకైతే ఏం చేయాలని నేను అంటుండు. నాకైతే మార్పు చేస్తాడా చేయలే మార్పు అంటే మరి కొంతమందికి కాలేదు మరి అందరు కావాలి అందరికి కావాలి కుటుంబానికి కుటుంబానికి ఒకరికి కావాలన్నాడు. రుణమాఫీ కాలేదు 2 సార్లు మాకు రైతు బంధు తీర మూతి కాడికి వచ్చింది 3 ఏళ్ళు 4 వరకు మాది 5 ఎకరాలకు వస్తుంది అనుకున్నా మళ్ళీ మొదటి ఇచ్చేసి ఏం చేస్తాం ఏమన్నా ఇప్పుడు మంత్రి పదవి అడుగుతున్నట్టు వస్తుందా మరి రాజగోపాల్ మంత్రి పదవా హైకమాండ్ గురించి మాకేం తెస్తుంది వస్తుంది మీరు చెప్పాలి కదా ఈరి మరి మా సార్ కని మేము చెప్తావు మమ్మల్ని పిలిపిస్తే మేము చెప్తాము మమ్మల్ని పిలిచారుగా మళ్ళీ రెడ్డి ఏమంటే మళ్ళీ ఉట్లాడతాడు రెడ్డి ఆయన లేదు 9 సార్లు అలా ఉండాలి మీరు గుంపు కట్టుకొని మన శ్రీనివార్ మళ్ళీ బీసీ పీసీ అని మళ్ళీ ఇద్దరు కొట్టుకురా మళ్ళీ పసాడు ఎక్కడ లేకుండా పోయింది లేడాడు ఆడు కూడా మీ జరగమ్మా జరుగు మాట్లాడదామా మీకు వచ్చిందా ఇల్లు వచ్చిందమ్మా రాలే వచ్చింది ఒకసారి ఆమెకు వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అప్పుడు అంటే కాదా మరి తెలుగుదేశం అప్పుడు కాంగ్రెస్ కాదు ఇప్పుడు మరి టీఆర్ఎస్ పోతురంట పోయినా లేదు ఇది వరకు 10 ఏళ్ళు పోతే 10 ఏళ్ళు పీకిందా ఇప్పుడే వచ్చేవి పీకులా కాంగ్రెస్ ఆయన పీకింది ఈయన 15 ఏళ్ళు వచ్చి ఏం చేసామని వీడు అంటుండే వాడి 10 ఏళ్ళు నుండి నువ్వేం చేసామని వాడు అంటుండే ఎవడు ఇప్పుడు ఎవరికి ఏం సవాల్ పొట్ట నింపుకుంటుడు ఇక అటు వరకు పొట్ట నింపుకోరు ఇప్పుడే 10 మంది ఇప్పుడు మొన్న 189 మందికి పిల్లలకి పైసలు ఇచ్చే నిజమేనా స్కూల్ పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు నిజమేనా ఈ ఊర్లో ఇచ్చిరా ఈ ఊర్లో ఎవరికైనా ఇచ్చిరా సెకండ్ చేసే పనులు చేస్తుండు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000 సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000 అదే ఒకటి రాజగోపాల్ రెడ్డి మందు బంద్ చేసే సరిగా చేసేయాలనే చేయాలి లేకపోతే కూడా చేసాడు బెల్ట్ షాపులు బంద్ అయినాయా చెప్పాలి పర్మిషన్ ఇవ్వనాలి వాళ్ళకు బాగుండదు లాభం లేదు అట్లా అయితే ఇట్లా అట్లా పోతున్నాయి ఉండాలి ఎందుకు ఉండాలి ఎక్కడ పోతాడు
ఒకటేసారి తెచ్చుకోవాలి, బాటిల్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటా పొద్దున్న లేచే కాసి అదే బాగా అయిపోద్ది. ఆయన చేసేది 500 కూలి, మళ్ళీ 500 అప్పు అవుతుంది. బస్సు ఆపుతుండు, అవతల ఆపుతుండు, ఆపుతలేడు. ఆయన పిరి బస్ అని పెట్టే ఈడ ఇల్లు ఉంటది, బస్ స్టాండ్ ఆడ ఉండే, ఆడ పోయి నడవాలంటే ఆపాలి అంతే. లేకపోతే అదే ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ కాలేదు అంటారు మీరు, మరి ఇంకేం అయిపోయాయి కదా మీకు. బంద్ కాలేదు, దొంగతనంగా అమ్ముతుంది. ఒకటి ఆడ 80 నువ్వు 180 తెస్తే ఈడ 120 అమ్ముతురు. మరి ఎంత నష్టం తాగితోనికి? 60 రూపాయలు ఎక్కువనా కోటరు? డైరెక్ట్ అమ్ముకుంటే 10 రూపాయల మీద అమ్ముతారు. దొంగతనంగా అమ్ముతాడు. ఏం చేస్తున్నాయంటే పుస్తకం పోలీసు వచ్చి ఆయనకి ఇవ్వాలి. ఈడు అంతా తాగు మీద ఎత్తులేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు? లేకర్లు అమ్మొద్దని చెప్తుంది. అమ్మొద్దని చెప్తే అసలు బెల్ట్ షాపులే బంద్ చేయాలి. మొత్తం బంద్ కావాలి. రాష్ట్రమే బంద్ చేస్తే మొత్తం బంద్ అవుతుంది. ఈయన ఒక్క ఎమ్మెల్యే ఈడ బంద్ చేస్తే అవుతుంది. అది ఇప్పుడు అన్ని ఊర్లలో దొరుకుతుందా? ఇంకా ఈ ఒక్క ఊర్లో పుట్టుపాకల ముహూర్తాల బస్ ఆపుతాడు, కొంపేలి చక్క బస్ స్టాండ్ అంటాడు. ఇక్కడ ఇక్కడ ఆడమంది ఆడపడు. సరే మాకు 2 తావులు నాపాలుగా అంతే. నువ్వు పార్టీ చెప్తే పార్టీలో ఉన్నావు కానీ పేపర్లు ఇస్తారు కానీ గొప్ప కానీ మళ్ళా మీ లేడీస్ గా దిగవచ్చుగా దిగారా ముసలి కట్టె పడుకో దిగి డైరెక్ట్ అమ్మాలి అంతే సంగతి. తాయి తోలని ముంచుతుర్రు. ఏంది ఒక్కొక్క సీసా మీద 20-30 రూపాయలు అంటే సాటుగా ఎక్కువ తీసుకుంటారు. ఏమో నేను అనుకున్నా మొత్తం బెల్ట్ షాపులే బంద్ చేసి మొత్తం అనుకున్నా. డైరెక్ట్ అమ్ముకోవాలి. సరే నేను అనుకుంటా అన్ని ఊళ్ళల్లో అడుగుతా ఒకసారి మళ్ళా బెల్ట్ షాపులు ఉన్నాయి. పోచంపల్లినా అది? నాది పోచంపల్లినే, సొంతూరు పోచంపల్లి, హైదరాబాద్ ఉంటా. ఎడికి